హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వేరుశనగ ముద్దలు చేసుకుందామండి. శనగ ముద్దలు అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఏ విధంగా చేసుకోవాలి, పాకం ఎలా పట్టుకోవాలి అని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ శనగ ముద్దలు చాలా ఈజీ అండి. కరెక్ట్ వేలో మనం చేసుకుంటే చాలా బాగొస్తాయి. మొదటిగా వేరుశనగ పప్పులు ఒక కేజీ తీసుకున్నామనుకోండి, 1 కేజీ పప్పులు బాగా ఈ విధంగా వేయించుకోవాలి. పొట్టు పోయే వరకు, అంటే పొట్టు బాగా వచ్చేయాలి. బాగా ఎర్రంగా వేయించుకోండి. వేగిన తర్వాత ఈ పొట్టునంతా తీసేసి సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనము బెల్లం పాకం అయితే చేసుకోవాలి. 1 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం సరిపోతుందండి. 1/2 కేజీ బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి పాకాన్ని ఏ విధంగా పట్టుకోవాలో చూపిస్తాను చూడండి. 1 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం అండి. దాన్ని పాకం ఏ విధంగా చేసుకోవాలో చూడండి. కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత మనము ఒక నీళ్ళల్లో ఈ విధంగా ఆ పాకాన్ని వేస్తూ చూసుకోవాలి. మనకు గట్టి పడే వరకు పాకం బాగా, మీకు కొంచెము తీగ పాకం కావాలా అంటే కొంచెం తొందరగా తీసుకోవాలి. గట్టి పాకం కావాలి, టకటకా కావాలి అనుకునే వాళ్ళు గట్టి పాకం అయితే చేసుకోవాలండి. నేను ఈరోజు టకటకానే చేస్తున్నాను కాబట్టి గట్టి పాకం తీసుకున్నాను. చూడండి, పాకం ఇంకా పడిపోయింది. మనకు కరెక్ట్గా పాకం అయితే ఈ విధంగా రావాలి. చూడండి, నేను మళ్ళీ ఇంకొకసారి నీళ్ళల్లో వేసి మీకు నేను చూపిస్తాను. చూడండి క్లియర్గా ఏ విధంగా వచ్చిందో. చూడండి, గట్టిగా ఈ విధంగా ఉండలాగా అయిపోతే మనకు కరెక్ట్గా పడిపోయిందని అర్థం అండి. టక్కమని సౌండ్ రావాలి, అప్పుడు అది గట్టి పాకమని తెలిసిపోతుంది. ఇప్పుడు మనము పక్కకు తీసుకొని వచ్చి దాంట్లో మనము వేయించి పెట్టుకొని పొట్టు తీసిన పప్పునైతే దీంట్లో మొత్తం పోసేయొచ్చండి. 1/2 కేజీ బెల్లానికి 1 కేజీ పప్పులైతే సరిపోతాయి. కరెక్ట్గా మనం మెజర్మెంట్తో చేస్తున్నాం కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం పాకంలో పోసేసి బాగా కలిపెట్టేసిన తర్వాత కొంచెం నెయ్యి చేతికి రాసుకొని మనము ముద్దలైతే చేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి అయితే చేతికి రాసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా ముద్ద వచ్చేస్తుంది. చేయి కాలకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక్కరవ నెయ్యి చేతికి పూసుకొని ముద్దలైతే చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ముద్దలు చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టి మనము ఎయిర్ టైట్ బాక్సుల్లో కానీ వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా టకటకమనే శనగ ముద్దలు రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో శనగ ముద్దలు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వస్తాయి. మీకు గట్టిగా కావాలంటే గట్టి పాకం పట్టుకోండి. లేదు కొంచెము కొందరికి తీగ పాకం ఇష్టం ఉంటుంది, అలాగ తీగగా కావాలంటే తీగ పాకం చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. కొలతలు మాత్రం మీకు నేను చెప్పేశాను. ఎంతో ఈజీగా శనగ ముద్దలు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.